జరుగుతున్నాయి అని చెప్పడంలో ఈ పాట అనిపిస్తుంది అనమాట. ఇది పాడతా, వెరీ ఎమోషనల్ సాంగ్. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వల్లో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేడ్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామమేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాడే మీకోసం మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వల్లో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం. సూపర్ సూపర్ పాట. ఇది ఎంతలా కనెక్ట్ అవుతుందో ఆ రోజుల్లో, అంటే అప్పటి జనరేషన్ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు ఏంటి అనేది, సొసైటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్త్రీని ఎలా చూస్తున్నారు అనేదాన్ని. చాలా మంది మారారండి. ఇప్పుడు మీడియా ఏదైనా కానీ భయం వల్ల కానీ దేని వల్ల కానీ మారారు. ఇంకా అక్కడక్కడ కొంచెం కనబడుతున్నారు ఇలాంటి. దురదృష్టవశాత్తు అనేక చేంజెస్ రావడం వల్ల యంగ్స్టర్స్కి తెలియక అందరినీ నమ్మి ఉన్నటువంటి అనేక రకాల సిచ్యువేషన్స్లో ఈ మధ్యకాలంలో కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. అసలు మనం తట్టుకోలేని ఇన్సిడెంట్స్, చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు, అవి కూడా ఇవి మాత్రం మనం అంటే ఎంత సాధించినా మళ్ళీ అవి అలానే ఉంటున్నాయి. అది చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. ఆ మార్పు కూడా రాగలిగితే, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ఎప్పుడైతే తిరుగుతుందో అప్పుడే స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పినట్టు, యాక్చువల్గా ఇప్పుడు అసలు రాత్రే ఎక్కువ తిరుగుతున్న ఆడవాళ్ళు భయం లేకుండా. కానీ ఆ పగలు కూడా మళ్ళీ తనకి భద్రత లేనటువంటి పరిస్థితి, అంటే రోజులు అలా మారిపోయాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతగా మారడానికి మనకి అంత అవేర్నెస్ ఉండి కూడా పిల్లల్లో వాళ్ళకి తల్లిదండ్రులు ఇంకా పిల్లల్ని బయటకు పంపించాలంటే భయపడుతున్న సందర్భాలు, అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అంత భయం కలిగిస్తూ ఉన్నాయి అన్నమాట. బట్ ఆ పరిస్థితి నుంచి కూడా స్త్రీలు బయట పడితే వాళ్ళు ఇంకా సాధించగలుగుతారు. ఎందుకంటే బయటికి పంపించి ఒక అమ్మాయిని స్కూల్కి పంపించి తను వచ్చే వరకు కూడా మదర్కి టెన్షనే ఉంటుంది. ఇంకా దాని నుంచి మనం బయటపడలేకపోతుంది. ఆ రోజు మారింది అంటే కనుక స్త్రీలందరూ అదృష్టవంతులు. మారాలి, అంటే చేంజ్ అనేది వచ్చిందిలేండి. ఏదో ఒకటి సాధించాలి. ఉమెన్ ఎవరు కూడా ఒక్కదానికే పరిమితం అయిపోయో ఇంటికే పరిమితం అయిపోయాను కాకుండా మల్టిపుల్గా వాళ్ళు ఇంటిని చూసుకుంటున్నారు, తనని తాను డిపెండ్ అవ్వకుండా నిలబడుతున్నారు, తనేంటో బయట తన ఐడెంటిటీని చూపించుకోగలుగుతున్నారు, కష్టపడుతున్నారు, ప్రూవ్ చేసుకుంటున్నారు. ఆ చేంజ్ చాలా మంచి చేంజ్ గతంతో పరిస్థితి. ఈ కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ఇన్సిడెంట్స్, బాధాకరమైన ఇన్సిడెంట్స్ అనిపిస్తుంటుంది ఒక్కసారి నాకు. ఎందుకంటే మగవాళ్ళు లేడీస్ సంపాదిస్తున్నారు కదా అని కొంతమంది లైట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చూసుకుంటున్నారు కదా, వాళ్ళే చేసుకుంటున్నారు కదా, మనం ఎందుకు ఎంటర్ అవ్వడం అనే ఒక ఉద్దేశం కూడా ఉంది. అలా కాకుండా భార్యాభర్తలు అనేది ఇద్దరు ఒక అడ్జస్ట్మెంట్ తో పంచుకోవాలి, ఏమంటారు సరిసమానంగా బాధ్యతలన్నీ స్వీకరించాలి అనేది ఇద్దరికి బాధ్యత ఉండాలి. ఒకళ్ళ వల్ల కాదు. అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు బయటకు వెళ్తే పట్టించుకోరనో లేకపోతే డామినేట్ చేస్తారనో ఉండేది. దాని ఆ అభిప్రాయంతో మీరు ఏకీపిస్తారు? ఉంటుంది, డామినేట్ చేస్తున్నారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆడవాళ్ళు. అది ఉండాలి, ఉండకపోతే మగవాళ్ళు కరెక్ట్గా ఉండరు అనేది వచ్చేసింది. అంటే ఆడవాళ్ళకి డామినేషన్ చేసే నేచర్ ఉండాలి ఉండాలి. అసలు కలకత్తా సైడ్ అయితే అలాగే ఉంటారండి లేడీస్. అంటే ఒక పని మనిషి చెప్పిన మాట చెప్తున్నా నేను. భర్త రోజు తాగొచ్చేవట, 4 పిల్లలు రోజు తాగొచ్చేసేవట,
ఒకరోజు బయట పెట్టి తలుపేసేసింది. టాప్ చలి అక్కడ ఆ రోజుల్లో, చలి రోజుల్లో తలుపేసేసింది పెళ్ళం. అసలు తలుపు తీయి, నువ్వు అక్కడ బయట పడుకో అని చెప్పి. వాడు వణికిపోతూ అక్కడే ఉన్నాడు. తెల్లారి తర్వాత రోజు నీకు దండం పెడతా, ఇంక నేను తాగని తల్లి అని చెప్పి ఒట్టేసి అలా చేసిందిటండి. పని మనిషి చెప్తోంది నాకు, మా ఆయన ఇలా చేశాడమ్మా అని. కలకత్తాలో మారాడు మొత్తం. మారాడు. ఒక పిల్లకి పెళ్లి చేసింది ఇప్పుడు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. అసలు చెప్తున్నా అంటే అలా ఉంటారు కూడా. కొన్ని సందర్భాల్లో తప్పదన్నమాట. డామినేషన్ నేచర్ అనేది కూడా ఫ్యామిలీకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఏం పాట పాడతారు శ్రీదేవి గారు? ఒక సరస్వతి అమ్మ వాడి మీద పాట పాడతాం. పాడండి. అందరికీ మూలం ఆవిడ కదా. అవును, పాటలకి దేనికైనా ఆవిడే మూలం. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు